కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా ఆయన ప్రధానికి పంపించడం జరిగింది. ధర్మేంద్ర అలాగే నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సీజేపీ ఆందోళన చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సోనం వాంగ్చుక్ 26 రోజుల దీక్షకైతే ముగింపు పలికారు. ఎట్టకేలకు రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ భరత్ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. భరత్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఏ విధంగా చూడాలి? ఈ రోజు ఎవరు గెలుపు సాధించారు అని అంటారు? యూత్ సాధించిందా, విద్యార్థులు సాధించారా, లేకపోతే సిజేపీ సాధించిందా? ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో రాజీనామా అనేది పూర్తిగా ఒకంత రాజకీయంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి కూడా ఏదైతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు కూడా దానికి సంబంధించి ఎవరైతే బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటటువంటి ప్రధాన డిమాండ్ తో అయితే మాత్రం ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ లో ఉద్యమం ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే గడిచిన 10 రోజుల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడంతో పాటుగానే విద్యార్థులకు అక్కడ జంతర్ మంతర్ వద్ద ఉండేందుకు కూడా స్థలం లేనంతలాగా విద్యార్థులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఖచ్చితమైనటువంటి బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో కాక్రోచ్ జనతా పార్టీ దీన్ని భుజాన వేసుకోవడం అంటూ జరిగింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి నీటికి సంబంధించిన విద్యార్థులతో పాటుగా దేశంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పాల్గొనేటటువంటి సిచ్యువేషన్. అయితే ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడాను దీనిపైన ఎటువంటి ప్రస్తావన లేకపోవడం, మరీ ముఖ్యంగా ఏదైతే వర్షాకాల సమావేశాల్లో దీన్ని ప్రస్తావిస్తారా లేదా అంటూ కూడా ఒకంత ఆలోచన లేకపోవడంతో కాక్రోచ్ జనతా పార్టీ దీన్ని పూర్తిగా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి తోడుగానే ఏదైతే దేశంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా నీట్ పేపర్ 10 మార్లు అంటే పెట్టిన ప్రతిసారి లీకేజ్ అంశాన్ని తెర మీదకి వస్తున్నటువంటి తరుణంలో విద్యార్థుల భవిష్యత్తు పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. గడిచిన 10 రోజుల నుంచి కూడాను విద్యార్థులు పెరిగిపోతుండటంతో పాటుగా జంతర్ మంతర్ వద్ద పూర్తిగా ఇంటర్నెట్ బంద్ చేయడం, దాంతో పాటుగానే పోలీసులను ప్రయోగించడం, ఏదైతే జంతర్ మంతర్కి వెళ్ళేటటువంటి అన్ని మార్గాల్ని మూసేయడం, మెట్రో రైలు రద్దు చేయడం, అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలని చూసినప్పటికీ కూడాను జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్వయంగా తనకు సంబంధించినంత వరకు కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత కేంద్ర మంత్రులు కూడాను ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో ముఖాముఖిగా సమావేశం అయినటువంటి నేపథ్యం గడిచిన 24 గంటల్లో కూడాను పూర్తిగా సమయమైనటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో సిజేపీ ప్రధానంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టినటువంటి పరిస్థితి. ప్రధాన డిమాండ్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ ఒకటి కాగా, రెండోది ఎవరైతే విద్యార్థుల పైన లాఠీలు జులిపించినటువంటి పోలీసుల పైన ఖచ్చితంగా చర్యలు చేపట్టాలంటూ కూడా రెండోది, అదేవిధంగా మూడోది విద్యార్థులపై పెట్టేటటువంటి కేసులన్నింటినీ కూడా రద్దు చేయాలంటూ కూడా 3 ప్రధాన డిమాండ్లు సిజేపీ అయితే కేంద్ర ప్రభుత్వం పెద్దల ముందు పెట్టినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు 2 షరతులకు సంబంధించినంత వరకు నిన్న అనుకూలంగా మాట్లాడినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులపై పెట్టినటువంటి అన్ని కేసులను కూడా ఎత్తేస్తామని చెప్పడంతో పాటుగానే పోలీసుల పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే దీంతో విద్యార్థులు కానీ కాక్రోచ్ జనతా పార్టీ కూడా వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే విద్యార్థులు పూర్తి స్థాయిలో అక్కడ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి, ఉద్యమం ఉధృతతోపం దలుస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దిశగా అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తూ తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించడం జరిగింది. దాంతో పాటుగానే తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే
నీట్ పేపర్ లీకేజీ జరిగిన దగ్గర నుంచి కూడాను సిఐడికి సంబంధించి సిబిఐ కూడా విచారణకు ఆదేశం ఇవ్వడం అంటూ జరిగింది. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా జంతర్ మంతర్ వద్ద పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇది దేశ విద్రోహ శక్తుల్లోకి వెళ్ళిపోయేటటువంటి నేపథ్యంలోనే దేశ విచ్ఛిన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ఏదైతే దేశ విద్రోహ శక్తులతో పాటుగా విద్యార్థుల్లో కలిసిపోయి అక్కడ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేటటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అనేటటువంటి ఆలోచనతోటే రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. అయితే రెండో వైపు సిజేపీకి సంబంధించినంత వరకు కూడా అభిజిత్ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడాను కాక్రోచ్ జనతా పార్టీ కీలకంగా 3 డిమాండ్లు ప్రధానంగా పెట్టేటటువంటి తరుణంలో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో విద్యాశాఖ మంత్రిగా ఉండేటటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి అది కాగా అది నెరవేరింది. మిగిలిన 2 కూడా నెరవేరాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఏదైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులపైన లాఠీలు జులిపించిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దానితో పాటుగానే ఎవరైతే విద్యార్థులపైన పెట్టినటువంటి అక్రమ కేసులను తొలగించాలి. ఈ 2 డిమాండ్లపై కూడా రాబోయే కాలంలో పోరాటం చేసే అవకాశం ఉండబోతుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోకపోతే అంటూ కూడాను అభిజిత్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరొక వైపు ఇదంతా కూడాను విద్యార్థుల విజయం, దాంతో పాటుగానే ప్రజాస్వామిక విజయంగా చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు శాంతియుత పోరాటాలకు సంబంధించినంత వరకు గాంధీ స్ఫూర్తితోటే ఈ పోరాటాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే విజయం సాధించామంటూ కూడాను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దేశంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక్కసారిగా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశం కూడా ఉంది. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండేటటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక రాజకీయ చరిత్రగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలంటే కూడా ఇది చెప్పుపెట్టుగా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్. యువత ఎప్పుడైనా తిరగబడితే దాని ప్రభావం ఎంతవరకు వెళ్తుందనే దానిపైన ఖచ్చితంగా ఇదొక అంశంగానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండేటటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయినా ఏదైతే రాజకీయ పార్టీలు వేస్తున్నటువంటి ఎత్తుగడలు గాని, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలకు గాని ఇది ఒక గుణపాఠంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎస్ భరత్, అంటే గతంలో కూడా నీట్ పేపర్ కి సంబంధించి లీకులు జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఎస్, అప్పటికి ఇప్పటికీ ఇక్కడ ఏమైనా మార్పులు కనిపించాయి. ఇప్పుడు జెన్జీ కూడా ఒక ఉద్యమం లాగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నాని చేపట్టారు. ఈ రోజు వారి విజయం అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది అని మనం అనుకోవచ్చు అని అంటారా, లేకపోతే దీనికి కాక్రోచ్ జనతా పార్టీ యాడ్ అయిందా ఏంటి, ఇక్కడ మనం ఏ విధంగా చూడాలి? అయితే కాక్రోచ్ జనతా పార్టీ యాడ్ అయిందా యాడ్ అవ్వలేదా పక్కన పెడితే నీట్ పేపర్ లీకేజీ అంశంతో ఒక్కసారిగా పరీక్షకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా క్వాలిఫైడ్ ఎవరైతే కొన్ని నెలల తరబడి ఆ నీట్ ఎగ్జామ్ కోసం ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి పరిస్థితులు, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ ప్రిపేర్ అయ్యేటటువంటి సమయంలో ఒకవైపు ఇల్లు కానీ మరొక వైపు వేరే ప్రపంచం కూడా లేకుండా పూర్తిగా నీట్ ఎగ్జామ్ లో తను ర్యాంకు సాధించాలంటూ కూడా విద్యార్థులు చాలా కష్టపడేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ రావడం, మరొకసారి పేపర్ రద్దు కావడం, మరొకసారి ప్రశ్న పత్రాలు లీక్ అవడం లాంటి అంశాలతో ఒకసారిగా విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా పూర్తిగా నిరాశ పడిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పటిష్టంగా ఉండాల్సినటువంటి ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో పూర్తిగా కూడా విద్యా వ్యవస్థలో కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. విద్యార్థులు కూడా గందరగోళ పరిస్థితులు. ఎందుకంటే తాను సంవత్సరం లేదా 2 సంవత్సరాలు నీట్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో పేపర్ లీకేజీ అలాంటి అంశాలు తెర మీదకి రావడం, పేపర్ లీకేజ్ అవడంతో దాన్ని రద్దు చేయడంతో విద్యార్థులందరూ కూడా ఒకంత ఆందోళన చెందడం, కొంతమంది సూసైడ్ చేసుకునే దిశగా కూడా అడుగులు పడినటువంటి పరిస్థితి, కొంతమంది మృతి చెందినటువంటి ఘటనలు కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్. అంటే విద్యార్థుల భవిష్యత్తు తోటి కేంద్ర ప్రభుత్వం గాని ఏదైతే ప్రశ్న పత్రాలు తయారు చేసేటటువంటి విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి లోపాల్లో పూర్తిగా సరిదిద్దాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇది విద్యా వ్యవస్థకి సమూల మార్పుల దిశగా అడుగులు పడే విధంగా ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమంగా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాబోయే కాలంలో ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు ఉంటే ఖచ్చితంగా యువత దాన్ని
ఏదైతే వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక విద్యార్థులు విజయంగానే చెప్పకుండా రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా ఇది ఒక చెంపపెట్టుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. మన పక్క దేశాల్లో చూస్తా ఉన్నాం. ఎందుకంటే శ్రీలంక గాని, అటువైపు బంగ్లాదేశ్ లో గాని, మిగిలిన దేశాల్లో పూర్తిగా కూడా యువత తిరగబడేటటువంటి పరిస్థితి. ప్రభుత్వాలపైన తిరగబడడం, ప్రభుత్వం చేసేటటువంటి అవినీతి అక్రమాలపై కూడా పూర్తిగా గలమెత్తినటువంటి సిచ్యువేషన్. ఇటువంటి సమయాల్లో భారత్ లో ప్రశ్నాపత్రం లీకేజ్ లాంటి అంశం ఏదైతే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా విద్యార్థులంతా కూడా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో ప్రపంచ దేశాలు కూడా పూర్తిగా భారత్ వైపు చూసినటువంటి నేపథ్యం. భారత్ లో ఏం జరుగుతుందంటూ కూడా నిశితంగా పరిశీలించేటటువంటి సిచ్యువేషన్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఉద్యమాన్ని చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పక్కన ఉండేటటువంటి దేశాల్లో పాకిస్తాన్ గాని, శ్రీలంక గాని, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో పూర్తిగా యువత చేతుల్లోకి రాజకీయాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున యువత ప్రభుత్వాన్ని తరిమేటటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ నేపథ్యంలో భారత్ లో ఏం జరుగుతుందంటూ కూడా ప్రపంచ దేశాలు చూసేటటువంటి సమయంలో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ రియల్ గా విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి మార్పులు తీసుకురావాలి, ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజీ లాంటి అంశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామాతో పాటుగా నీట్ పేపర్ కి సంబంధించినంత వరకు కూడాను లీకేజీకి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కూడా ఆ దిశగా స్పందించినటువంటి పరిస్థితి. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుతో పాటుగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులపైన ₹1,00,00,000 నష్టపరిహారంతో పాటుగానే వాళ్ళకి సంబంధించి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి ఏదైతే ప్రశ్నాపత్రాలు లీకేజ్ కాకుండా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రధాన డిమాండ్లు వినిపించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇది ఒక యువత విజయం, మరొక వైపు విద్యార్థుల విజయంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాజకీయ పార్టీలకైతే ఇది ఒక గుణపాఠంగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే చెప్పొచ్చు. అంటే ఇంకొకటి కూడా మనం చూడాలి భరత్, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ అంశము ముగిసే అవకాశం కనిపిస్తుందా? ఆయన కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అంటే దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు, ట్వీట్ చేశారు. అలాగే మనం చూస్తే బండి సంజయ్ కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు దేశం తర్వాతే పార్టీ, ఇదే మా సిద్ధాంతం, పదవులు తాత్కాలికం, ప్రజల నమ్మకమే మా ముఖ్యం అంటూ కూడా బండి అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎస్, మనం ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి వస్తే కూడా మోదీకి అత్యంత నమ్మిన బంటుగా కూడా చెప్తూ ఉంటారు. ఏంటి మనం దీని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ లో కూడా దేశమే ముందు తర్వాతే తమ పార్టీలంటూ కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. అయితే ఇందులో ప్రధానంగా ఇంకొక అంశాన్ని కూడా చర్చించాలి. దేశంలో ఉండేటటువంటి యువత ముఖ్యం. యువతే ప్రధానంగా దేశ భవిష్యత్తుకు, దేశ పునాదులకి సంబంధించినంత వరకు నేటి యువతే ప్రధానమైనటువంటి కారణంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. కానీ నేడు యువత దానికి ఇంకా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి, అప్డేట్ అయినటువంటి సిచ్యువేషన్. యువత తిరగబడిందంటే ఖచ్చితంగా దేశంలో ఉండేటటువంటి ఏ పార్టీ అయినా నామరూపాలు లేకుండా పోయేటటువంటి పరిస్థితులు ప్రపంచ దేశాల్లో చూసేటటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణగా ఏదైతే శ్రీలంక గాని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు మనం ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే యువతకి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంపై అయితే మాత్రం హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ దేశ విద్రోహ శక్తులంటూ కూడా ప్రస్తావించడంపై కూడా మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఏదైతే ఉద్యమం జరిగేటప్పుడు, అంటే వరద వచ్చేటప్పుడు బురద రావడం కామన్ అంటూ కూడా మనం వింటా ఉంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ఒక ఉద్యమం జరుగుతుంది అనుకుంటే ఉద్యమం వెనకాతల కొన్ని విద్రోహ శక్తులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండేటటువంటి సిచ్యువేషన్. కేవలం ఎవరైతే విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా ఏదైతే పేపర్ లీకేజీ లాంటి అంశానికి సంబంధించినంత వరకు బాధ్యతల పైన పూర్తిగా శిక్షలు విధించడంతో పాటుగా బాధ్యుల్ని ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా, రేపు భవిష్యత్తు తరాలకు సంబంధించినంత వరకు విద్యార్థుల భవిష్యత్తు తాకట్టు పెట్టకుండా ఉండే విధంగా, అంటే పూర్తిగా కూడా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత కలిగే విధంగా చర్యలు రావాలంటూ కూడా విద్యార్థులు రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో దీన్ని విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడాను విద్రోహ శక్తులు వచ్చేటటువంటి ఆస్కారం ఉందంటే ఖచ్చితంగా. ఎందుకంటే
అక్కడ జరిగేటటువంటి జంతర్ మంతర్ వద్ద మనం పూర్తిగా చూస్తా ఉన్నాము. ఒకవైపు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీకి సంబంధించి చీఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి, శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కొంత అక్కడ గందరగోళ పరిస్థితులు, ఆందోళన అంశాలు, లాఠీ చార్జీలు, దాంతో పాటుగానే అరెస్టులు అన్ని చూసినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఈ దేశంలో దేశ విదేశాలు అంతా కూడా ఒక్కసారిగా ఢిల్లీ పైన అన్ని ప్రపంచ దేశాల మీడియాతో పాటుగా ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా చూస్తున్నటువంటి తరుణంలో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా అక్కడ ఇంటర్నెట్ ఆపేయడం, అక్కడ వెళ్ళేటటువంటి వాహనాలను ఆపేయడం, మెట్రో రైళ్లు ఆపేయడంతో ఒక్కసారిగా దీన్ని విద్యా వ్యవస్థ కూడా సమూలంగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా జంతర్ మంతర్ లో జరిగేటటువంటి ఆందోళనకు సంబంధించినంత వరకు కూడా కేంద్రానికి సంబంధించినంత వరకు నిఘా వర్గాల సమాచారం ప్రకారం సోమవారం లోపు, అంటే ఈ రోజు వరకు డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి. ఈ రోజు లోపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా దీనిపైన ఒక యాక్షన్ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో దాని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సిజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, దాంతో పాటుగానే ఏదైతే విద్యార్థులకు సంబంధించినంత వరకు భవిష్యత్ అంశం కావడంతో, ఇది భవిష్యత్తుకు తరాలకు సంబంధించిన అంశం కావడంతో ఒకసారిగా అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్. ఇది విద్యార్థుల విజయంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కేంద్రం మిగిలిన 2 హామీలు ఏదైతే విద్యార్థులపై ఉండేటటువంటి కేసులన్నీ కొట్టేయడం, దాంతో పాటుగా ఎవరైతే విద్యార్థుల పైన లాఠీ చార్జీ జులిపించారో వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినంత వరకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతోటి ఎవరైతే లీకేజీకి ప్రధాన సూత్రధారి పాత్రధారులు ఉన్నారో అందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి చర్యలు చేపడతారు, అసలు భారతీయ జనతా పార్టీ ఏ దిశగా దీన్ని చూసుకుంటుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ఎవరైతే సంబంధించినంత వరకు లీక్ చేసినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చట్టాలు పెట్టడంతో పాటుగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందా, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ రాబోయే కాలంలో దీనికి సంబంధించినంత వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.